sp సంకరీకరణం అంటే ఒక పరమాణువులోని s ఆర్బిటాల్ అదే పరమాణువులోని p ఆర్బిటాల్తో కలిసిపోయి రెండు sp హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడాన్ని sp సంకరీకరణము అని అంటారు. అంటే ఒక పరమాణువును కనుక తీసుకున్నట్లయితే మనము ఆ పరమాణువు లోపల s ఆర్బిటాల్ అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా p ఆర్బిటాల్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ రెండు కలిసిపోయి మనకి sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేటువంటిది వస్తుంది. ఎన్ని sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తున్నాయి? ఎంత సంఖ్యలో పరమాణు ఆర్బిటాల్ అయితే హైబ్రిడైజేషన్లో పాల్గొన్నాయో, సంకరీకరణలో పాల్గొన్నాయో అంతే సంఖ్యలో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఇక్కడ s ఇక్కడ p రెండు పరమాణు ఆర్బిటాల్ అనేటువంటివి సంకరీకరణలో పాల్గొన్నాయి కాబట్టి రెండు sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేటువంటివి ఏర్పడతాయి. అందుకే నేను ఇక్కడ రెండు sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఒక పరమాణు లోపల s ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేస్తుంది, అదేవిధంగా p ఆర్బిటాల్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. రెండు పరమాణు ఆర్బిటాల్స్ అనేటువంటి పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైన సంకరీకరణాన్ని sp సంకరీకరణము అని పేర్కొనడం జరుగుతుంది.